హాయ్ అండి. ఇంట్లో గిన్నెలు కడగాలి అంటే చాలా పెద్ద టాస్క్ కదండీ! మనకి ఒక్క రోజు సింక్ నిండా గిన్నెలుంటాయండి. మనం మార్నింగ్ టు ఈవినింగ్ కానీ, లేకపోతే కడగకపోతే ఒక్కో రోజు వన్ డే అలానే ఉండడం, హెల్త్ బాలేకపోవడం, ఇలా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మన సింక్‌లో గిన్నెలన్నీ చూసి మనం కడగాలంటే చాలా బాధపడతామండి. అలా అసలు మైండ్‌కి పని తెలియకుండా మన చేతికి కానీ, మన మైండ్‌కి కానీ అలసట అనేది తెలియకుండా కొన్ని కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మనం అంట్లన్నీ కూడా ఫినిష్ చేసుకోగలమండి. ఇవైతే నా ఎప్పుడియో కాదండి. నేను మార్నింగ్ నుంచి పిల్లలు ఇంటికొచ్చిన తర్వాత నేను, మా వారు, పిల్లలు మా నలుగురు క్యారేజెస్, స్నాక్స్ బాక్సులు అలానే ఈవినింగ్ వంటయ్యనమాట. ఇవనేది ఎలా తెలియకుండా చేయాలి అనంటే, నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. నేను రియల్ ఎస్టేట్‌లో ఎలా మోటివేట్ అవ్వాలి, కొత్తగా ఏ విధంగా నేర్చుకోవాలనేది ఒక మంచి వీడియో పెట్టి, మనం వింటా మైండ్ మోటివేషన్ అవుతుంది ఒక పక్క. వర్క్ ఏం చేస్తున్నాం అనేది, కష్టం అనేది తెలియకుండా మనమైతే పనైతే చేయగలమండి. ఒక రియల్ ఎస్టేట్ మోటివేట్ అనే కదండీ, మీకు ఏ వృత్తిలో ఉంటారో ఆ వృత్తి గురించి